హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరెప్పుడైనా చీకటిని చూసి భయపడ్డారా? లేదా మీ ఇంట్లోనే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్లు అనిపించిందా? ఒకవేళ మీ చేతుల్లోనే మీ ప్రాణం ఉండి ఒక ఆటలాగా దాన్ని 3 సార్లు కాపాడుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన ఒళ్ళు గగ్గురు పొడిచే పరిస్థితినే ఎదుర్కొంది మన కథలోని కథానాయకి. నరకం లాంటి ఆ రాత్రి ఆమె ఎలా బతికింది? అసలు ఆ ఇంట్లోకి చొరబడిన ఆ అజ్ఞాత శత్రువు ఎవరు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మైండ్ బ్లాక్ చేసే మైండ్ గేమ్ మరియు సర్వైవల్ థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే గేమ్ ఓవర్. మరి అస్సలు ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కథ మొదట్లో మనకు ఒక భయంకరమైన దారుణం కనిపిస్తుంది. నగరంలో ఒక ముసుగు వేసుకున్న సైకో సీరియల్ కిల్లర్ తిరుగుతూ ఉంటాడు. వాడు ఒంటరిగా ఉన్న అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని దారుణంగా చంపి తలలు నరికి ఆ తలలతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ శవాలను తగలబెట్టేస్తూ ఉంటాడు. ఈ వార్తలతో నగరం మొత్తం భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే స్వప్న పరిచయం అవుతుంది. స్వప్న ఒక వీడియో గేమ్ డిజైనర్. ఆమెకు ఆటలు తయారు చేయటం, ఆడటం అంటే ప్రాణం. ఆమెకు ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులతో కాకుండా తన ఇంట్లో కళావతి అనే ఒక నమ్మకమైన పని మనిషితో కలిసి ఉంటుంది. కళావతి స్వప్నను తన సొంత కూతురులా చూసుకుంటూ ఉంటుంది. అయితే స్వప్న జీవితంలో ఒక పెద్ద చేదుగతం ఉంటుంది. ఒక సంవత్సరం క్రితం కొత్త సంవత్సరం వేడుకల రాత్రి ఆమెపై ఒక దారుణమైన అత్యాచారం జరుగుతుంది. ఆ సంఘటన నుండి స్వప్న మానసికంగా కోలుకోలేకపోతుంది. అదే చేదు జ్ఞాపకాలు ఆమెను నిరంతరం వేధిస్తూ ఉంటాయి. దీనివల్ల ఆమెకు నైసోఫోబియా అనే వ్యాధి వస్తుంది. స్వప్న చీకటిని అస్సలు భరించలేదు. రాత్రిపూట చిన్న వెలుతురు లేకపోయినా ఆమెకు ఊపిరి ఆడనట్లు అయిపోతుంది. మానసిక వైద్యురాలి దగ్గరకు వెళ్తూ మందులు వాడుతున్నా ఆమె భయం మాత్రం తగ్గదు. తన చేతికి ఒక ప్రత్యేకమైన టాటూ కూడా వేయించుకుంటుంది. ఆ పచ్చబొట్టు వేసే సిరాలో అమృత అనే ఒక చనిపోయిన అమ్మాయి బూడిద కూడా ఉంటుంది. అమృత కూడా ఆ సీరియల్ కిల్లర్ చేతిలోనే చనిపోయి ఉంటుంది. అమృత తల్లి ఆ బూడిదను స్వప్నకు ఇస్తుంది. కథ ముందుకు సాగుతున్న కొద్దీ స్వప్న పరిస్థితి మరింత దిగజారుతుంది. ఒకరోజు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో స్వప్న 2 కాళ్ళు విరిగిపోతాయి. ఆమె వీల్ చైర్కే పరిమితమవుతుంది. కాళ్ళు పనిచేయవు. మనసులో నిరంతరం భయం. బయట తిరుగుతున్న సీరియల్ కిల్లర్ ఇలాంటి పరిస్థితుల్లో స్వప్న పూర్తిగా ఇల్లే ప్రపంచంగా బతుకుతూ ఉంటుంది. ఆమె మానసిక ఆందోళన ఎంతలా పెరుగుతుందంటే తనకు వేసిన పచ్చబొట్టు రంగు మారుతున్నట్లు, అది తన చర్మాన్ని తొలిచివేస్తున్నట్లు భయపడుతూ ఉంటుంది. ఆమె రాత్రిపూట నిద్రపోవటానికి కూడా భయపడుతుంది. ఆ సమయంలోనే ఆ నగరంలో 3 అమ్మాయిలను చంపిన ఆ ముసుగు కిల్లర్ చూపు స్వప్న ఇల్లున్న ప్రాంతంపై పడుతుంది. ఒక రాత్రి వేళ ఇంట్లో కళావతి మరియు స్వప్న మాత్రమే ఉంటారు. బయట భారీ వర్షం పడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఇంటి విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఇల్లు మొత్తం చీకటిమయం అవుతుంది. చీకటిని చూడగానే స్వప్న గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. చక్రాల కుర్చీలో ఉండి ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ ముసుగు వేసుకున్న కిల్లర్ స్వప్న ఇంట్లోకి చొరబడతాడు. మొదట వారు వంటగదిలో ఉన్న కళావతిని పట్టుకొని దారుణంగా చంపేస్తారు. ఆ శబ్దం విన్న స్వప్న భయంతో వణికిపోతుంది. తన కాళ్ళు కదలకపోయినా ప్రాణాలు కాపాడుకోవడానికి చక్రాల కుర్చీని నడుపుకుంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ కిల్లర్స్ ఆమెను వదిలిపెట్టరు. వారు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. స్వప్న ఎంత పోరాడినా కాళ్ళు లేని ఆమెను వారు సులభంగా పట్టుకుంటారు. ఒక కిల్లర్ ఆమె తలపై గొడ్డలితో బలంగా నరుగుతాడు. స్వప్న అక్కడికక్కడే రక్తం మడుగులో చనిపోతుంది. కానీ ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. స్వప్న చనిపోయిన మరుక్షణమే ఆమె గట్టిగా అరుస్తూ తన మంచంపై లేచి కూర్చుంటుంది. అదంతా ఒక కల అని ఆమె అనుకుంటుంది. కానీ అది కల కాదు. ఆమె చేతికున్న పచ్చబొట్టు ద్వారా, అలాగే ఆమె ఆడే వీడియో గేమ్స్ లాగా ఆమెకు రెండవ ప్రాణం లభిస్తుంది. గేమ్స్ లో చనిపోతే మళ్ళీ మొదటి నుంచి వచ్చినట్లు ఆమె సమయం వెనక్కి వెళ్తుంది. ఆమెకు మళ్ళీ అదే రాత్రి అదే సమయం పునరావృతం అవుతుంది. ఈసారి ఏం జరుగుతుందో స్వప్నకు ముందే కొద్దిగా తెలుస్తుంది. కళావతిని కాపాడుకోవాలని చూస్తుంది. కానీ మళ్ళీ ఆ కిల్లర్స్ ఇంట్లోకి వస్తారు. ఈసారి స్వప్న తన స్మార్ట్ ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ కిల్లర్స్ ఫోన్ లైన్ కట్ చేస్తారు. స్వప్న చక్రాల కుర్చీతో వారి నుండి తప్పించుకోవటానికి ఇల్లంతా తిరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈసారి కూడా కిల్లర్స్ ఆమెను పట్టుకొని కిటికీలోంచి కిందకు తోసేస్తారు. స్వప్న రెండోసారి కూడా చనిపోతుంది. ఇప్పుడు స్వప్నకు చివరి అవకాశం మాత్రమే మిగిలి ఉంది. గేమ్ ఓవర్ అవటానికి ఇది ఆఖరి ప్రాణం. స్వప్న మళ్ళీ మంచంపై కళ్ళు తెరుస్తుంది. ఈసారి ఆమె ముఖంలో భయం కంటే
పట్టుదల, బతకాలనే కసి ఎక్కువగా కనిపిస్తాయి. తన్ను కాపాడుకోవటానికి అమృత ఆత్మ తనతోనే ఉందనే నమ్మకం ఆమెకు వస్తుంది. స్వప్న వెంటనే లేచి సమయం వృధా చేయకుండా ప్రణాళిక వేస్తుంది. మొదట కళావతిని పిలిచి జరుగుతున్న ప్రమాదాన్ని వివరిస్తుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న వస్తువులనే ఆయుధాలుగా మార్చుకుంటారు. తలుపులకు, కిటికీలకు రక్షణగా ఇనుప వస్తువులను అడ్డు పెడతారు. కిల్లర్స్ ఇంట్లోకి చొరబడగానే ఈసారి స్వప్న మరియు కళావతి గట్టిగా ఎదురుదాడి చేస్తారు. కళావతి ఒక కిల్లర్ పై కారం పొడి చల్లగా రోకలి బండతో వాడిని కొడుతుంది. కానీ మిగిలిన ఇద్దరు కిల్లర్స్ చాలా బలంగా ఉంటారు. వారు కళావతిని గాయపరుస్తారు. ఇప్పుడు స్వప్న ఒంటరిది అవుతుంది. ఒక కిల్లర్ గొడ్డలి తీసుకొని స్వప్న వైపు వస్తూ ఉంటాడు. స్వప్న తన చక్రాల కుర్చీని వేగంగా వాడి వైపు దూకించి వాడిని కింద పడేస్తుంది. తన కాళ్ళు సహకరించకపోయినా చేతులతోనే నేలపై పాక్కుంటూ వెళ్తుంది. కిల్లర్ ఆమెను అందుకోవటానికి వస్తుంటే పక్కనే ఉన్న కంప్యూటర్ వైర్లను వాడి మెడకు చుట్టేసి గట్టిగా లాగుతుంది. ఆ పోరాటంలో ఒక కిల్లర్ చనిపోతాడు. కానీ ప్రధాన కిల్లర్ ఇంకా బతికే ఉంటాడు. వాడు స్వప్నను పట్టుకొని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తాడు. స్వప్నకు శ్వాస ఆడదు. ఆమె కళ్ళు మూతపడే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఆమెకు తన పాత చేదు జ్ఞాపకం గుర్తొస్తుంది. అప్పుడు తను భయపడి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఓడిపోకూడదని నిర్ణయించుకుంటుంది. తన అంతర్గత శక్తి మొత్తం ఉపయోగించి పక్కనే ఉన్న ఒక పదునైన గాజు ముక్కను తీసుకొని కిల్లర్ కంట్లో బలంగా పొడుస్తుంది. వాడు నొప్పితో అరుస్తూ వెనక్కి తగ్గుతాడు. అదే సమయంలో కళావతి స్పృహలోకి వచ్చి కిల్లర్ తలపై ఒక భారీ వస్తువుతో కొడుతుంది. వాడు కింద పడిపోగానే స్వప్న గొడ్డలి తీసుకొని వాడిని నరికి చంపేస్తుంది. ఆ ముగ్గురు కిల్లర్స్ చనిపోతారు. స్వప్న మరియు కళావతికి తీవ్ర గాయాలవుతాయి, కానీ ప్రాణాలతో బయటపడతారు. తెల్లవారుజామున సూర్యకిరణాలు ఆ ఇంటిపై పడతాయి. చీకటి అంతమై వెలుతురు వస్తుంది. స్వప్న మనసులోని భయం, ఫోబియా పూర్తిగా తొలగిపోతాయి. ఆమె తన జీవితంలో అతిపెద్ద యుద్ధాన్ని గెలిచి ఒక విజేతలా నిలబడుతుంది. ఫైనల్ గా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, జీవితంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద శత్రువు మన మనసులోని భయమే. ఆ భయాన్ని చూసి మనం పారిపోతే అది మనల్ని మరింత భయపెడుతుంది. కానీ ఒకసారి ధైర్యం చేసి ఆ భయాన్ని ఎదుర్కొని పోరాడితే ఎంతటి కష్టాన్నైనా మనం జయించవచ్చు. మనల్ని పడగొట్టే చేదు జ్ఞాపకాలను దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ సీరియల్ కిల్లర్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.